హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది పండు మిర్చి మామిడల్లం చింతకాయ పచ్చడి. మనం అల్లం పచ్చడి చేసుకుంటాం కదా, అలానే ఇదిగోండి మామిడల్లం, చింతకాయలు ఒక 10 చింతకాయలు ఇలా గ్రైండ్ చేసాను. దీంట్లో ఏమీ లేదు, 2 బెల్లం ముక్కలు వేసాను. దీంట్లోకి పండు మిర్చి, నూనె, మెంతులు, ఆవాలు వేయించిన పొడి, పసుపు, ఉప్పు, పోపు దినుసులు అండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ అండి. అంతేనండి. యాజ్ యూజువల్ నూనె వేస్తున్నాను. అంటే మనం ఎప్పుడు చింతపండుతో చేసుకుంటాం కాబట్టి అల్లం పచ్చడి అవి వాళ్ళ పండు మిర్చి ప్లస్ మామిడల్లం అండి, కొంచెం డిఫరెంట్ ఉంటుందని అలా చేస్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడు చేసుకుంటాం వేరుగా ఉంటుంది, ఇట్లా ఎప్పుడైనా వెరైటీ చేసుకుంటే బాగుంటుంది అలా అనిపిస్తూ చేస్తుంటాను. ఇప్పుడైనా మామిడల్లం పచ్చడి, మామిడల్లం పండుమిర్చి పచ్చడి ఇలాంటివన్నీ చేస్తుంటారు, మీకు పెద్దవాళ్ళు చేసేవేనండి. కానీ మనం కొంచెం డిఫరెంట్గా చేసుకుంటున్నాం, అంతకన్నా ఏం లేదు. ఓకే, ఇలా కూడా చేయొచ్చు అని. మనం వెల్లుల్లిపాయలు వేసుకుంటే పైన ఈ పోపులో వేసుకోవచ్చు అండి. నేను వెల్లుల్లిపాయలు వేయకుండా ఇంగు వేసి చేస్తున్నాను. ఎక్కువగా వెల్లుల్లిపాయ తక్కువ ఉంటుంది, ఏదైనా రైసులు కానీ వాటిల్లో అవసరమైన వాటిల్లో తప్ప వేయం మేము. ఇంగు వేసుకుందాం. ఇంగు కొంచెం ఎక్కువ వేస్తాను నేను, పచ్చట్లోకి వెళ్తుంది. ప్లస్ పోపులో కొంచెం వేసుకుంటే, పోపు టైంలో అల్లం పచ్చడి కొంచెం పోపు కూడా వేయరు, ఎందుకంటే ఈ పప్పు గ్రైండ్ అయిపోతాయి కదా. మెంతులు కూడా వేసుకోవచ్చు, నేను మెంతులు, ఆవాలు అట్లా వేసాను. దీంట్లో కొంచెం తీసుకుందాం. దీంట్లో మిరపకాయలు కట్ చేసుకున్నానండి నేను. ఇప్పుడే వస్తున్నాయి కదా పండు మిర్చి, ఇవి కొంచెం గట్టికాయలు కొంచెం వేయించుకోవాలి, మరీ వేయించద్దు, కాయలు టేస్ట్ ఉండదు మళ్ళీ. వీటితో కలిసి మామిడల్లం అయితే మరీ ఎక్కువ వద్దు, అది అల్లం మామిడికాయ టేస్ట్లో వస్తూ ఉంటుంది, స్మెల్ తింటుంటే. వేసి ఇవంతా గ్రైండ్ చేసుకొని, ఉప్పు, పసుపు, మెంతి పిండి వేసి గ్రైండ్ చేసి, ఆ చింతకాయ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. పైన ఇలా పోపులో వేసుకొని 2 నిమిషాలు ఉంచుకోవచ్చు. ఉంచుకుంటే ఏంటంటే ఆ మామిడికాయ వాసన పోతుందని అని అంటారు. కాదు, కొంచెం ఉంచాలంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు కూడా ఉంటుందండి. బయట పెట్టినా 4-5 రోజుల పైన ఉంటుంది, ఎందుకంటే పండు మిర్చి కాబట్టి. ఎండు మిర్చి అయితే వారం పైననే ఉంటుంది. ఇంతేనండి. ఇది చింతకాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు, కానీ చింతకాయ వేస్తే కొంచెం మిర్చి అవి నలగడం లేట్ అవుతుంది కాబట్టి వేయట్లేదు. అది పచ్చిగానే వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. వేసి చూపిస్తాను చేసి. ఇదిగోండి, చూడటానికి ఎంత బాగుందో చూడండి. మామిడికాయ ఇది అల్లం కదా, పచ్చడి టేస్ట్ సూపర్ వస్తుంది. కొంచెం ఘాటుగా, మిరపకాయల ఘాటు. దీంట్లోకి పోపండి. ఎప్పుడు తినాలనుకున్నాం అనుకోండి అప్పుడు కలుపుకున్నాం అనుకోండి, ఈ పోపుని కొంచెం కరకరలాడుతూ పోపు అది బాగుంటుంది పంటి కింద పడుతూ. అందుకని ఎప్పుడు వెంటనే కలపను నేను. అంతేనండి. మామిడల్లంతో పండుమిర్చి చింతకాయ పచ్చడి అండి. ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి. మ్యాక్సిమం తెలిసి ఉంటుంది, ఏదో నాకు తోచిన వరకు చేస్తూ ఉంటాను నేను, అంతేను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.